మోసన్ రెడ్డి గారికి శాలువా మెమంటతో సత్కరించడానికి ముందుకు వచ్చారు. మీరు అది స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ వందనాలు. మిత్రులారా, రోజు రాజకీయ ఉపన్యాసాలు, ఈ రాజకీయ ఉపన్యాసాలతోటి రోజు కాలం గడిచిపోయింది. ఈ కాలేజీకి ఇంకా నేను విద్యార్థిని మరి అంటే నాకు ఇంకా టీసీ ఇవ్వలే వీళ్ళు. ఇంకా టీసీ ఇక్కడే ఉంది, ఇంకా టీసీ తీసుకోలే నేను. డిగ్రీ అయిపోగానే ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నేను పరిచయంగా 91-94 బ్యాచ్ నాది. BA EPPలో ఉంటే నేను అయితే గురువు గారి బుచ్చేసారి ఆ ఉపన్యాసాలతోటే నేను రాజకీయాల్లో పోయి భయ ఉంటాను. అదే నాంది అయి ఉంటుంది. మేము గతంలో క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు వెనక సీట్లో కూర్చునే వాళ్ళం. ఆ కూర్చుంటున్నటువంటి సందర్భంలో సారు మాట్లాడే వాయిస్ కంటే కూడా ఆ చేతులు ఆడిచ్చేది ఎక్కువ గమనించేది మాకు. దాంతో విషయాలు ఎక్కువ అర్థమయ్యేది. దాంతో అంటే క్లాస్లో కూర్చున్నప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను క్లాస్లో కూర్చోవడమే తప్ప ఇంటికి పోయినప్పుడు ఎప్పుడు చదువుకోలేదు. నేను ఎన్నడూ కూడా చదువుకోలేదు. నాకు తెలిసి అప్పుడు మేము చదువుకున్నప్పుడు ప్రిన్సిపల్గా శేషాయి సార్ ఉండే. శేషాయి గారు ఊరికి ఒక మాట అంటుండేవారట. అంటే నాకు మిగతా లెక్చరర్స్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇది. ఆ తర్వాత అవి ఉద్యమం వైపు చూసిండే. ఈ కాలేజీలో ఉండే కూడా ఉద్యమాలు చేసినాం. ఎంత గమ్మత్తుకుంటుండంటే ఉద్యమాలు ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఈ వెనుకనే అమ్మాయిలకు రెస్ట్ రూమ్లు ఉంటుండే. అయితే అమ్మాయిలకు రెస్ట్ రూమ్లు ఉంటుండే కానీ టాయిలెట్స్ లేకపోతుండే. మేమంటున్నారే అమ్మాయిలకు రెస్ట్ రూమ్ ఉంటుంది, వాళ్ళు అర్ధగంట చూసిరు. CRPF వాళ్ళు వచ్చిండ్రు, ఎక్కడి నుంచి పోతుండ్రు, వరంగల్ నుంచి హైదరాబాద్ పోతున్నట్టున్నారు. వాళ్ళు వచ్చినారు, కొద్దిసేపు అడిగినారు, హిందీలో మాట్లాడిన వాళ్ళు. లేదు బాబు, మీ కాలేజీలో అమ్మాయిలకు టాయిలెట్లు లేకపోవడానికి రోడ్డు మీద రాస్తారు మన సంబంధం ఉందా? మమ్మల్ని ఇక్కడ ఆపడం ధర్మంగా ఉందా అని అర్ధగంట చూసిండ్రు. అర్ధగంట తర్వాత లాఠీ చార్జ్ చేసిండ్రు, మమ్మల్ని పంపించారు. అంటే ఇంత సిల్లి ఉంటుండే. ఇంకా గొప్పగా ఇక మాకు టేబుల్ టెన్నిస్ బోర్డు బాగానే ఉంది కానీ ఖరాబ్ అయిపోయింది, దయచేసి కొత్త తిప్పిందని 5-6 సార్లు అడిగితే మాకేమో విషయాలు అర్థం కావు కదా, చదువుకుంటున్నటువంటి వాళ్ళం ఇప్పుడు మీలాగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు విషయాలు అర్థం కాక ఆవేశం ఉంటుండే. దానికి మరి యాజమాన్య లెక్చరర్స్ అందరు కూర్చొని అరే వీడు బాగా మితిమీరిపోతున్నాడు, వీని సంగతి ఏం చేద్దామని ఆనాడు ప్రిన్సిపల్ కావచ్చు, బుచ్చే సార్ కావచ్చు అన్నారు, మన విద్యార్థి ఆ పిల్లవాడు, మన విద్యార్థిని మనం కాలేజీకి వెళ్ళి సస్పెండ్ చేస్తే వాడి భవిష్యత్తు ఏమవుతుంది, అది కరెక్ట్ కాదు అని కాలేజీలో మా మిత్రుల మధ్యలో, మా పాత మిత్రుల మధ్యలో మీతో పాటు పాలు పంచుకుంటున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి దయచేసి జరుగుతున్నటువంటి మరి మీరు చదువుతున్నటువంటి సందర్భంలో అనేక చిన్న చిన్న తేడాలు ఉంటాయి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. లెక్చరర్లు వాళ్ళ ఇంటి కోసం మరొకరికి ఉంటుందనే దాంతో మందలిస్తారు తప్ప మరొకటి కాదు. ఇంకొక మాట, ఇంతకుముందు సార్ని మసూన్ రెడ్డి గారు మీ పదవీ విరమణ తర్వాత ఏంటి అనే మాట చెప్పినప్పుడు మా నాన్న కూడా టీచర్ ఉండే. మా నాన్న రిటైర్మెంట్ కాగానే ఒక 10 రోజులకు మళ్ళీ నేను ఊరికి పోయినాను. మా అమ్మని అడిగినాను, అమ్మ బాపేడి అని అడిగినాను. స్కూల్కి పోయినరా అన్నాడు. మళ్ళీ స్కూల్కి ఎందుకు పోయి రిటైర్ అయ్యింది కదా అంటే, లేదు ఈ చదువు చెప్పిన వాళ్ళకు ఈ అలవాటు తప్పదు కదా, కాబట్టి ఇంటికాడ ఉండబుద్ధి కాక స్కూల్కి పోయిండు అని. అంటే చదువు చెప్పిన వాళ్ళకి రోజు విద్యార్థులు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉండబుద్ధి కాదు, డెఫినెట్గా మళ్ళీ దీంట్లోనే ఉండిపోతారు. సారు మరి ఈ కాలేజ్కి వచ్చినా రాకపోయినా మరొక బాధ్యత మాత్రం మసూన్ రెడ్డి గారు పెట్టినారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ధర్మ పోరాటం, న్యాయ పోరాటం, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి 4.5 కోట్ల ప్రజల పోరాటం. ఈ పోరాటంలో
గతంలో మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటంలో మీకున్నటువంటి మేధావి శక్తితోటి మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకొని మీరు ఈ ఉద్యమకారులని ముందుకు నడిపించే బాధ్యతని మరి మీ కలంపోటుతో చూపించాల్సిందిగా, ఇది సలహా కాదు విజ్ఞప్తిగా మీరు స్వీకరించాల్సింది. థ్యాంక్ యూ కన్నా ప్రభాకర్ గారు. మీరు గత కాలంలో చేసినటువంటి కాలేజీలో అల్లరి మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులను కూడా చేయమంటారా లేదో అది మాత్రం చెప్పలేదు. కానీ ముందుగా నేర్పి ఇంతదాకా పోవడానికి మా టీచర్లతో పాటు, అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన టీచర్లతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత బుచ్చయ్య గారు మాకు చెప్పినటువంటి బుద్ధులతోటి మేము ఇవాళ వారి సమక్షంలో నిలబడగలిగినాం. రిటైర్మెంట్ సందర్భంగా వారికి, అట్లనే మేడంకి, మిత్రులకి, అధ్యక్షుల వారికి, చిన్నాయన మల్లయ్య గారికి, ప్రభాకర్ గారికి, ఇక్కడ చాలామంది నా ముందు ఇక్కడే ఉన్నటువంటి మా గురువులు అందరూ కూడా ఇక్కడే వాళ్ళు, ఇంకా నాకు సీనియర్స్ జూనియర్స్తో మిత్రులారా, అసలు చాలా ఆలస్యం జరిగింది. 3 గంటలకు నాకు వాస్తవంగా హైదరాబాద్లో కోర్ కమిటీ మీటింగ్ ఉంది. ఇంకొక గంట పోస్ట్పోన్ చేయమని చెప్పొచ్చి ఇక్కడికి నేను వచ్చినాను. దానికి దినేష్ ఇప్పుడు కుట్ర చేసి నన్ను ఆపుతున్నాడు. మాట్లాడొద్దు, నువ్వు పాటనే వాడాలి, మాట్లాడడం తర్వాత సార్ మాట్లాడిన తర్వాత మాట్లాడాలని. కానీ మాట్లాడకుండా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2 మాటలు మాట్లాడకుండా డైరెక్ట్ పాటలోకి వెళ్ళిపోతే బాగుంటుందా? మీరు చెప్పండి. 2 మాటలు మాట్లాడతా. సార్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నేను కూడా ప్రెసెంట్లీ ఈ కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే నేను కూడా సర్టిఫికేట్స్ తీసుకోలేదు. 16 సంవత్సరాల తర్వాత ఎందుకైనా మంచిది లా చేస్తే మంచిదేమో అని లా చేయడం కోసం ఇక్కడికి సర్టిఫికేట్స్ కోసం వచ్చిన. వస్తే నీ సర్టిఫికేట్స్ లేవమ్మా, క్యాంపస్లో తీసుకోవాల్సిందే అని అన్నారు. కానీ బుచ్చయ్య గారు పదే ఎన్నిసార్లు చెప్పినరో, అసలు నిజంగా చాలా కేర్ తీసుకునే వాళ్ళు. సారే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి లెక్చరర్స్ ఈరోజు ఇక్కడ మీ ముందు నేను ఒక ఉద్యమంలో పనిచేసేటువంటి ఉద్యమకారులుగా నేను మీ ముందు నిలిచిన. అయితే సార్కు ఒక చిన్న విజ్ఞప్తి, అందుకనే సార్ ఉద్యోగానికి రిటైర్ తీసుకున్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఉద్యమమే. మీరు ఇప్పటిదాకా బతుకు పాఠాలు చెప్పిండ్రు, అంటే మీరు ఎట్లా నిలదొక్కుకోవాలి, మీ జ్ఞానంతో ఎట్లా పెంపొందించుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి దాంతో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఉద్యమ పాఠాలు చెప్పాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి ఈ ఉద్యమానికి విద్యార్థులే కీలక పాత్ర. అందుకే వాళ్లతో పాటు మనం కూడా నడవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక మీరు, మేము, మనందరము కలిసి మన తెలంగాణను మనం సాధించుకుందాం. ఆ సాధనలో అన్ని కష్టాలు పోతాయా అంటే ఆ తర్వాత నిర్మించుకునేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఒక సామాజిక న్యాయం దక్కేంత వరకు మనం ఆ తెలంగాణ కాలేజీలో విద్యాబుద్ధులు నేర్చుకుంటే చావు బతుకుల మధ్యన పోతే జీవితాన్ని ప్రసాదించేవాడు డాక్టర్. అందుకే ఒక బతుకునిచ్చేది డాక్టర్. కనుక నాకు చాలా గౌరవం ఈ సమాజంలో ఈ రెండింటి మీద. అందుకే మిత్రులారా, మీరందరూ కూడా ఒక డాక్టర్ కావాలనో, ఒక ఇంజనీర్ కావాలనో, లేకపోతే సివిల్స్లోకి పోవాలనో, లేకపోతే ఇంకేదో అనుకుంటారు. కానీ సమాజ శ్రేయస్సు కోరి ఆ దిశగా ఆలోచించే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీరే నిర్ణయించుకో. తర్వాత ఎట్లా వెంకన్న, అనిత, సంగీత, ప్రశాంత్, శంకర్, ప్రభాకర్. నేస్తమా చెదరనీకు చెలిమిదారలు, ఏ నాటికి మరువని మధురానుభూతులు. నేస్తమా చెదరని మరువని మధురానుభూతులు. ప్రాణమై స్వరాల వేణువై, ప్రాణమై స్వరాల వేణువై, అందెలై మూవల సవ్వడై, అందెలై మూవల సవ్వ
పరవశించి పరుగులు తీయగా కృష్ణమ్మ పరవశించి పరుగులు తీయగా ఎలుగెత్తి ఏటి గాలి రివ్వున వీచినట్లు ఎలుగెత్తి ఏటి గాలి రివ్వున వీచినట్లు ఏ ఇంటి బాధైనా ఏ ఇంటి బాధైనా ఎవ్వరి కష్టమైనా తలచిన తలుపులోనే దరిచేరే అక్కలను నేస్తమా చెదర నీకు చెలిమిదారలు ఏ నాటికి మరువని మధురానుభూతులు నేస్తమా చెదర నీకు చెలిమిదారలు ఏ నాటికి మరువని మధురానుభూతులు పేదోడి బతుకుల్ని పెనిచి ముడేసి పేదోడి బతుకుల్ని పెనిచి ముడేసి కైగట్టి పాడుతూ కథలుగా చెప్పుతూ కైగట్టి పాడుతూ కథలుగా చెప్పుతూ దోపిడి పీడనపై దోపిడి పీడనపై పిడుగుల మాటలై సాహితీ రంగంలో నిలిచినట్టి తారలను నేస్తమా చెదర నీకు చెలిమిదారలు నేస్తమా చెదర నీకు చెలిమిదారలు ఏ నాటికి మరువని మధురానుభూతులు కుట్రలు వీడరా స్నేహమే తోడురా కుట్రలు వీడరా స్నేహమే తోడురా కపటము అవినీతిని చిత్తే చేయరా కపటము అవినీతిని చిత్తే చేయరా బాసే చేయరా బాసే చేయరా వెన్నంటి ఉంటనని బ్రతికే క్షణమైన చెలిమిని వీడనని నేస్తమా చెదర నీకు చెలిమిదారలు ఏ నాటికి మరువని మధురానుభూతులు నేస్తమా చెదర నీకు చెలిమిదారలు ఏ నాటికి మరువని మధురానుభూతులు నేస్తమా చెదిరిపోకు గాలి మేడలై ఏ హింసకు బెదరకుండు ఉప్పు పిడికిలై నేస్తమా చెదిరిపోకు గాలి మేడలై ఏ హింసకు బెదరకుండు ఉప్పు పిడికిలై అసమానతలకు తలొగ్గి బతుకక అసమానతలకు తలొగ్గి బతుకక ఆడ మగలనే ఆడ మగలనే తేడాలు వదలరా సాన్నిహిత్యమే ఊపిరిగా ముందు వెళ్ళు బెదరకుండు ఉప్పు పిడికిలై నేస్తమా చెదిరిపోకు గాలి మేడలై ఏ హింసకు బెదరకుండు ఉప్పు పిడికిలై నేస్తమా చెదిరిపోకు గాలి మేడలై ఏ హింసకు బెదరకుండు ఉక్కు పిడి శ్రమ వారి సలహాలు ఉన్నటువంటి జైన్మాలే గుప్తా గారు, అదేవిధంగా విమలక్క గారు, ప్రభాకర్ గారు, ఇక్కడ మేము నా అదృష్టంగా భావిస్తున్నా నిజంగా ఎంతోమంది ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి ఎన్నో ఉన్నతమైనటువంటి ఆశయాల్లో పనిచేస్తూ ఈ కళాశాలలో ఉండి కూడా చదువుకొని మాకు చదువు చెప్పిన గురువులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈ కాలేజీ స్థల ప్రభావము, ఉపాధ్యాయుల ప్రభావము నాకు కూడా నేను కూడా వెంగళరావు గారు, రోషయ్య గారు, చక్రం శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు మిర్యాలగూడలో 1,00,000 మంది సభలో కూడా